మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొత్తగూడెం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అట్లనే రేషన్ కార్డులకు సంబంధించిన దీనికి సంబంధించిన అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో, భద్రాద్రి కొత్తగూడెం విద్యానగర్ కాలనీ పంచాయతీ నందు ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇక్కడ సర్కిల్ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇంకా అప్పీల్ చేసుకోవాల్సిన వారు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్లు ఇవ్వడానికి ఇక్కడ పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ కొంతమంది రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో, అట్లనే ఇందిరమ్మ పథకాలు వారి వారి ఇల్లు ఇదివరకు అప్పీల్ చేసిన ఎవరైతే ఉన్నారో వారి పేర్లు చదువుతున్నారు. అట్లనే రేషన్ కార్డులకు సంబంధించిన వారు కూడా వారి పేర్లు చదువుతున్నారు. దీంట్లో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే 26వ తారీఖు వరకు ఇంకా డేట్ ఉంది, ఇంకా సమయం ఉంది. కావున ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా సజావుగా ఈ కార్యక్రమం జరిగేటట్లు ఇక్కడున్న ఎంఆర్ఓ గారి, గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు కానీ ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. రేషన్ కార్డులకు సంబంధించింది, అట్లనే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వాటి గురించి ప్రత్యేకంగా రోజు అయితే ఇక్కడ ఏర్పాటు చేసి వారికి అప్లికేషన్లు అట్లనే వాటిని ఫుల్ఫిల్గా వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ దీనికి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంఆర్ఓ గారు కృష్ణ గారు అయితే దీనికి సంబంధించి వాటి పూర్తి వివరాలు ఇచ్చి అట్లనే వారు దీనికి కొంత వరకు వివరణ ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఎంఆర్ఓ గారు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. మీ దరఖాస్తు ఇవ్వండి. మీ దరఖాస్తు ఇస్తే మీ పేరు కూడా చదివాడు అనుకోండి, ఈ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. లాస్ట్లో అవి కూడా విచారణ చేసి పంపిస్తారు. దాని గురించి ఎటువంటి ఆందోళన కావాల్సిన పని లేదు. ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్. రేషన్ కార్డులు ఉంది, ఈరోజు వచ్చి మళ్ళీ పిల్లలు ఉంటారు, మళ్ళీ యాడ్ చేస్తాం, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. రేషన్ కార్డు లేదని చెప్పి ఏ దరఖాస్తు ఏది పేరున్నా అందరూ దరఖాస్తు చేసుకోండి, కంగారు పడద్దు. ఇందిరా పిల్లలు కూడా మిస్ అయి ఉంటే కొంతమంది పెట్టుకోండి, ఎటువంటి టెన్షన్ పడద్దు. అన్ని పెట్టుకొని దరఖాస్తులను ఇవ్వండి. మీకు ఏమైనా అక్కడ లిస్ట్లో చూసుకోండి, ఫస్ట్ చూసుకోకుండా ఇవ్వద్దు, లిస్ట్లో చూసుకొని లేకపోతే దరఖాస్తులు ఇవ్వండి. దాన్ని అక్కడ ఇక్కడ ఇస్తే మళ్ళీ డబుల్ అవుతుంది, వాళ్ళకి ఎంక్వైరీ చేయడం కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు చూసుకొని కంటిన్యూ అందరూ గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి 26వ తారీఖు వరకు 3 రోజుల టైం ఉంది. 3 రోజులు పిలిస్తే మీ పేరు ఏడైతే మీరు ఏంటంటే ఆందోళన గురి కావద్దు. ఓకే, ఇక్కడ పథకాలు లబ్ధిదారులందరికీ నాకు కంగ్రాచులేషన్స్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు